బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 23న వేకువజామున 1:45 నుంచి జనవరి 1వ తేదీ రాత్రి 12 గంటల వరకు వైకుంఠ ద్వారాలను భక్తుల కోసం తెరవనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి సన్నిధిలో వైకుంఠ ద్వార దర్శనాన్ని అత్యంత పుణ్యప్రదంగా, అదృష్టంగా భక్తులు భావిస్తారు. ఈ క్రమంలోనే 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని తెరిచి ఉంచడం గత 4 సంవత్సరాలుగా చేస్తున్నారు. శ్రీరంగంలో ఏ విధంగా అయితే 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని తెరుస్తారో అదే విధంగా ఇక్కడ కూడా నిర్వహించనున్నారు. ప్రతిరోజు 75,000 నుంచి 80,000 మంది భక్తులకు దర్శనం కోసం ఈ నెల 22 నుంచి తిరుపతిలోని 9 కేంద్రాల్లో 90 కౌంటర్ల ద్వారా ఉచిత టోకెన్స్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వైకుంఠ ఏకాదశి నాడు స్వర్ణ రథోత్సవం, మరుసటి రోజు ద్వాదశి రోజు చక్రతీర్థం నిర్వహిస్తామని ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు తెలియజేశారు. అలానే వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తుల భద్రత కోసం 1500 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలియజేశారు. ఉచిత టోకెన్ కౌంటర్ల వద్ద క్యూ లైన్లతో పాటు భక్తులకు అవసరమైన అన్నప్రసాదాలు కూడా అందజేసేందుకు టీటీడీ సిద్ధమైంది. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. 23వ తేదీ నుంచి స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కోసం అధికారులు అన్ని కసరత్తులు చేశారు. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి 10 రోజుల పాటు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాన్ని తెరవనుండడంతో గత 3 సంవత్సరాలుగా ఈ అనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా రోజుకి 80 నుంచి 90,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్లైన్ టికెట్లు 300 రూపాయల టికెట్లు 2,25,000 వరకు పైగా విడుదల చేశారు. ఈ 10 రోజులకు సంబంధించి మరోవైపు మిగతా టికెట్స్ 4,25,000కు పైగా ఉచిత సర్వదర్శనం టోకన్లను ఈ 10 రోజుల పాటు దర్శనానికి రేపు మధ్యాహ్నం 1 గంట నుంచి తిరుపతిలోని 9 కౌంటర్ల ద్వారా ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. ఈ 9 కౌంటర్లలో ప్రస్తుతం ఇది మనం ఉన్న కౌంటరు భూదేవి కాంప్లెక్స్ అలిపిరి సమీపంలోని శ్రీవారి పాదాల చెంత అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ సమీపంలో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. మనం చూడవచ్చు, ప్రత్యేకంగా ఇందుకోసం క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. రేపు మధ్యాహ్నం నుంచి ఈ టోకన్లను అందజేస్తారు. మొత్తం తిరుపతి నగరంలో తిరుపతి భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసము, శ్రీనివాసము, గోవిందరాజు సత్రాలు, దీంతోపాటు రామానాయుడు స్కూలు, అదేవిధంగా జీవకోనలోని జెడ్పీ హై స్కూల్, ఎంఆర్పల్లిలోని జెడ్పీ హై స్కూల్తో పాటు అదేవిధంగా రామచంద్ర పుష్కరిణి లో ఈ టికెట్స్ కౌంటర్స్ను ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఇందిరా మైదానంలో కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. గత సంవత్సరం ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేశారో ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో తెలిపారు. దీంతోపాటు ఈ కౌంటర్ల దగ్గర పోలీసుల బందోబస్తు కోసం ప్రత్యేకంగా 1,500 మంది సిబ్బందిని వినియోగించినట్లు ఎస్పీ తెలియజేశారు. మరోవైపు ఈ కౌంటర్ల దగ్గర ప్రత్యేకంగా తాగునీటి సౌకర్యం కోసం ఏర్పాట్లు, అదేవిధంగా తాగునీటి కౌంటర్లు, మెడికల్ హెల్త్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ప్రథమ చికిత్స నిర్వహించడానికి కౌంటర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రత్యేకంగా ఈ క్యూ లైన్లో ఉన్నవారు ఏదైనా గొడవ జరిగితే, తొక్కిసలాట జరిగితే అత్యవసర ద్వారాలను కూడా ఏర్పాటు చేశారు. మనం చూడవచ్చు, ఇక్కడ అత్యవసర ద్వారం అంటూ ఒక బోర్డు పెట్టి ఇక్కడ గేట్ వేసిన పరిస్థితి. అదేవిధంగా పూర్తి స్థాయిలో జాలరీలు వేసి ఎక్కడికి బయటికి రాకుండా గేట్లను, క్యూ లైన్ల నుంచి భక్తులు బయటికి రాకుండా కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి. మొత్తం మీద రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి టోకన్లు ఇస్తామని అధికారులు తెలియజెప్పినప్పటికీ అంతకు ముందుగానే ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే 23వ తేదీ తెల్లవారుజామున 2 గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. ముందుగా ప్రోటోకాల్ భక్తులకు దర్శనాన్ని అందజేసిన తర్వాత, ప్రోటోకాల్ వీఐపీలకు దర్శనం అందజేసిన తర్వాత వైకుంఠ భక్తుల సామాన్య దర్శనానికి అనుమతిస్తారు. ఈ 10 రోజుల పాటు ఏదైతే 23వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ అర్ధరాత్రి వరకు స్వామివారి దర్శనం ఉంటుంది. ఈ దర్శనానికి సంబంధించి ప్రత్యేకంగా వైకుంఠ ద్వార దర్శనం తెరిచే ఉంచుతామని చెప్తున్నారు. ముఖ్యంగా ప్రథమ వైష్ణవాలమైన శ్రీరంగంలో ఏ విధంగా అయితే 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా తెరుస్తున్నారు. మరోవైపు
మొదటి రోజు వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి స్వర్ణ రథోత్సవం ఉంటుంది. రెండవ రోజు చక్రతీర్థం ఉంటుంది. స్వప్న తిరుమంజనం పుష్కరంలో నిర్వహించిన తర్వాత చక్రాల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు. మొత్తం మీద ఈ 10 రోజుల పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా వారికి అకామిడేషన్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా కిందనే చూసుకోవాలని అధికారులు తెలియజెప్పిన పరిస్థితి. ఈ 10 రోజుల పాటు భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని అటు టీటీడీ ఈవో ధర్మారెడ్డి